వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య ఆఫీషియల్. 4 months తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఈ వీడియో కూడా రీసెంట్లీ కాదు, లాస్ట్ ఇయర్ జూలైలో తీసిన వీడియోస్ ఇవి. ట్రిప్ కోసం నా జర్నీ అన్న వీడియో తర్వాత వీడియోస్ ఇవన్నీ. నేను త్రివేంద్రం వరకు వీడియో పెట్టాను, ఇంకా కంటిన్యూషన్ పెట్టలేదు. ఈ వీడియోస్ అన్నీ దానికి కంటిన్యూషన్ అనమాట. త్రివేంద్రంలో దిగంగానే మా నెక్స్ట్ ప్లాన్ వర్కాల అనమాట. బట్ కానీ టైం ఉండడం వల్ల మేమైతే ఫస్ట్ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయాము. నాకైతే అక్కడ వ్యూ చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఆ టైంలో వర్షం కూడా పడడం వల్ల ఇంకా చాలా బాగుంది వ్యూ. మన మూవీస్లో కేరళ ప్లేస్ చూసినప్పుడు అంతా చెట్లు, ఆ సరౌండింగ్స్ అంతా ఒక టైప్లో అనిపిస్తూ ఉంటుంది. నాకు రియాలిటీలోకి వెళ్ళినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నిజంగానే చాలా చాలా బాగుంది. మేము ఆ ప్లేస్కి వెళ్ళడం అయితే అదే ఫస్ట్ టైం. నాకైతే బాగా నచ్చింది. మా తమ్ముడు మాకు ఫొటోస్ తీస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు కూడా చూసి వాళ్ళకు కూడా తీయమని అడిగారు. మా తమ్ముడు మాకే కాకుండా వాళ్ళకు కూడా పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోయాడు కాసేపు అయితే. టెంపుల్కి వెళ్తానని అయితే ఫస్ట్ అనుకోలేదు కాబట్టి కాస్ట్యూమ్ అదంతా నేను అంత సెట్ చేసుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు ఏదో ఒకటి సెట్ చేసుకున్నాను. ఇంకా అక్కడ ఖచ్చితంగా అమ్మాయిలకు కూడా పంచ్ అనేది ఉండాలి అనే ట్రెడిషన్ ఉంది కాబట్టి ఆ టైంలో అది తీసుకొని నాకు అక్కడ ఆంటీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తే అదైతే తీసుకొని వేసుకున్నాను నేను. దర్శనం అదంతా ఫాస్ట్గా అయిపోయింది. అది అయిపోగానే ఇంకా టిఫిన్ అయితే చేద్దామని వెళ్ళాము. వెళ్ళేదారులు ఈ టెంపుల్ కనిపించింది. ఇది వినాయకుడు స్వామి టెంపుల్ అని చెప్పారు. కానీ టైం లేక ఇంకా మేము అదైతే చూసుకోలేదు, ఇంకా బయట నుంచి చూసాము. ఆటో అంకుల్ అయితే మీకు 1 day టైం ఉంది కదా అని చెప్పేసి మాకు ఆ డేలో కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తానన్నారు. ఇంకా మాకు కూడా తెలియదు కదా, ఇంకా వెళ్ళి వెతుక్కొని ఏం చేస్తాంలే అని ఇంకా ఆయన చెప్పినట్టుగానే ఓకే చెప్పాము మేమైతే. వీడియోస్ తీస్తున్నప్పుడు ఇది బాగాలేదు, అది బాగాలేదు, వద్దు ఇది పెట్టద్దు, అది పెట్టద్దు అని అయితే వాళ్ళు నన్ను గోలగోల చేస్తున్నారు. నాకు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు నాకు గ్లాస్ తీసుకొచ్చి ఇవ్వగానే నాకు కళ్ళంతా, నా మైండ్ అంతా వాటర్ మీదే ఉంది. వాళ్ళ టైంలో ఏదో నేమ్ చెప్పారు, నాకు ఇప్పుడైతే గుర్తులేదు. ఎందుకంటే అది 1 year దగ్గరైపోతుంది ఈ వీడియో తీసి కూడా. ఏం టిఫిన్ తినాలి అని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు నన్నైతే ఎక్కిరించారు. టోపీ పూరి తిను, ఇక్కడ అది ఫేమస్ అని. నేను అది నిజమే అనుకొని నమ్మేసి తింటానని చెప్పాను. మా తమ్ముడైతే ఫుల్గా యూజ్ చేసుకున్నాడు, పిక్స్ వీడియోస్ ఫుల్గా తీయించుకున్నాడు. నేను బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి తీయమన్నాను, కానీ వాడు మాత్రం ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయి వీడియోస్ పిక్స్ ఫస్ట్ టైం వాడు అన్ని పిక్స్ దిగడం, అన్ని వీడియోస్ తీయించుకోవడం. ఎప్పుడు ఫొటోస్ తీస్తున్నా, ఎప్పుడు వీడియోస్ తీస్తున్నా నన్ను తిడతారు. ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చెయ్యి, ఎందుకు ఇన్ని తీసుకుంటున్నావు, ఫోన్లో ఉంటాయి కానీ నువ్వు కళ్ళతో చూసిన ఫీలింగ్ నీకు రాదు అని. బట్ ఆ టైంలో మాత్రం నన్ను తిట్టలేదు, నాకు కొంచెం సపోర్ట్ చేశారు. టిఫిన్ వాళ్ళందరూ తినగానే నాది ఇంకా లేట్ అయిపోయింది. నేను ఇంకా వదిలేసి లేట్ అయిపోతుందని చెప్పి వచ్చేసాను. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకొక అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. నాకు నేమ్స్ అయితే నిజంగా గుర్తులేవు. ఇప్పుడు మళ్ళీ నేను గూగుల్లో వెతికి లేదా వాళ్ళని అడిగితే బాగోదని చెప్పి నేను వదిలేసాను. ఈ వీడియోస్ నేను పెట్టాలని పెట్టలేదు, నా గ్యాలరీలో స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందని చెప్పి తీసేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ వీడియోస్ అన్నీ కనిపించాయి. ఎందుకు తీయాలంటే నాకు మనసు రాలేదు. అప్లోడ్ చేసేసుకుందాంలే, ఏముంది, చూసినా చూడకపోయినా అలా ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇవి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఆ అమ్మవారి టెంపుల్ అదంతా చూసేసిన తర్వాత మమ్మల్ని అయితే బోటింగ్ కోసం తీసుకెళ్తున్నారు. వెళ్ళే దారిలో అయితే వ్యూ అంతా ఎంత బాగుందో, కేరళ అంటే చెట్లే అని అనిపించేలా ఉన్నాయి. ఫుల్ చెట్లే, దానికి తగ్గట్టు ఆ టైంలో వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. చాలా చాలా బాగుంది. మేము ఎంతసేపు ఆ వెదర్ని చూస్తూనే ఉన్నాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి బోటింగ్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఏ ప్లేసెస్ చూపిస్తారు, ఎంతసేపు, మనీ ఎంత, అది ఇది అని. నాకు గుర్తున్నంత వరకు అయితే పర్ పర్సన్కి 2K పడింది. ఆల్మోస్ట్ అదే అనుకుంటున్నాను నేను. మేము 4 members వెళ్ళాము, మాకు 8K పడింది. స్టూడెంట్స్ అయితే తగ్గిస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు ఐడి కార్డ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, మేము స్టూడెంట్స్ కాదు కదా అని బాగా ట్రై చేసాము. బట్ లైట్ తీసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే మనీ పే చేశాక మాకు వర్తా కాదా, వెళ్ళొచ్చా లేదా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇంకా మధ్యలో అనిపించింది అనమాట, నిజంగా ఒకవేళ రాకపోయి ఉంటే మంచి వ్యూ మిస్ అయ్యేవాళ్ళం, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాకు ఉండేది కాదు. వెళ్ళినందుకు చాలా వర్త్ అనిపించింది మాకైతే. ఇదంతా స్టార్ట్ అయ్యేటప్పుడు అనమాట. వెళ్ళేటప్పుడు ఇవన్నీ వీడియో తీస్తుంటే ఇవేముందిలే, ఇవి ఒంగోలు అయినా ఉంటాయి కదా అని మేము ఎక్కిరిస్తుంటే, లేదు ఈ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది కదా, సేమ్ ఒంగోలు అయితే ఎందుకు ఉంటుంది, రంగారెడ్డి చెరువులో ఉన్నట్టు ఉంటుందా అనుకుంటున్నారా ఏంటి అని కొంచెం మేము కామెంట్ చేసుకున్నాము. ప్లేసెస్లో కూడా మనం కోకోనట్స్ అవి తాగుతూ ఉంటాము, కానీ అలా ఒక డిఫరెంట్
ప్లేస్లో ఉండి అలా కొత్త కొత్తగా ట్రై చేస్తుంటే ఇదే ఫస్ట్ మనం ట్రై చేస్తున్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. నాకైతే నిజంగా ఆ రోజు ఆ 2 అవర్స్ అనేది చాలా చాలా గుర్తుండిపోతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. బోటింగ్ స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్కి అయితే వర్షం పడింది. వర్షం పడుతున్నప్పుడు అబ్బా బోట్లో కదా జర్నీ అని కొంచెం భయం అయితే వేసింది. కానీ వర్షం పడకపోయి ఉండుంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా మిస్ అయ్యేవాళ్ళం. ఆ పడిన కాసేపు నిజంగా మాకు చాలా చాలా బాగా నచ్చింది. సరౌండింగ్స్ అంతా వ్యూ చాలా బాగుంది. బోట్ కొంచెం అటు ఇటు కదులుతున్నప్పటికీ మాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన టైంలో వర్షాలు పడుతున్నాయి. మా టైం చాలా రాంగ్ టైం. కానీ కాసేపు మాత్రం మాకు ఆ వెదర్ వల్లే మేమంతా ఎంజాయ్ చేయగలిగాము. మేము వెళ్తున్నంతసేపు ఏ ప్లేస్ చూసినా గోవానే ఎక్కువ తలుచుకున్నాము. ఆ గోవా కంటే బాగుంది, లేకపోతే గోవాలో కూడా ఇలానే ఉంటుందా, అది ఇది అని చెప్పేసి మేము ఉన్నంతసేపు ఆ గోవా గురించే మాట్లాడుకున్నాము. కాసేపు అయితే ఆ గోవా కూడా దీని ముందు పనికిరాదు అని అలా మాట్లాడుకున్నాము. మీకు చూస్తేనే అర్థం అవ్వాలి ఆ వెదర్ ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది. ఆ వెదర్లో మాకు అక్కడ కొంచెం ఫుడ్ దొరకడం, అలా కొంచెం తీసుకొని ఆ బోటింగ్ చేస్తున్నప్పుడు అలా తినడం మాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ వన్ డే ఎక్కడికి వెళ్ళాలి అన్నది మాకు క్లారిటీ లేకపోయినా ఆటో అంకుల్ వల్ల మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంకుల్కి చాలా థ్యాంక్ఫుల్ అనిపించింది మాకైతే ఆ రోజు. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ప్లేసెస్ గురించి కానీ దేని గురించి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు నిజంగా అవి గుర్తులేవు. ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టినా ఏదోలా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. అండ్ నేను ఆ రోజు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఆ ఫీలింగ్ని మీకైతే ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తున్నాను అంతే. ఇదంతా అక్కడ స్టే చేయడానికి, రెస్టారెంట్స్ అవి చూడడానికి. మేము వర్షం పడే టైంలో వెళ్తున్నాం కాబట్టి ఆ టైంలో అవన్నీ క్లోజ్. ఏదో జస్ట్ ఒక 2-3 అవర్స్కి అయితే బోటింగ్ అయితే జస్ట్ అలా వెళ్ళి తీసుకురావడానికి అయితే వాళ్ళు పర్మిషన్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ రెస్టారెంట్స్కి కానీ స్టేకి కానీ దేనికి పర్మిషన్స్ లేవు. ఆటో అంకుల్ మాకు డేకి ఛార్జ్ చేసింది 800. మేమైతే 1000 ఇచ్చాము. ఎందుకంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి డిస్టెన్స్ చాలా ఉంది. అండ్ మేము అక్కడ ఉన్నంతసేపు చాలా బాగా వెయిట్ చేశారు. అందుకని చెప్పేసి మేము 1000 అయితే ఇచ్చాము. ఆయన 800 చెప్పాడు. కొంచెం ఆయనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి మేమైతే ఇలా ఇచ్చాము. అడ్వెంచర్స్ చేసే ప్లేసెస్కి వెళ్ళడం అనేది కొత్తగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కానీ ఇలా నేచర్కి రిలేటెడ్వి చూసే ప్లేసెస్ చూడడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నిజంగా అది మనం ఎప్పుడు పడితే అప్పుడు చూడలేము, వెళ్ళలేము. బోటింగ్ అదంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని శివ టెంపుల్కి అయితే ఆయన తీసుకెళ్లారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, రీల్స్లో చాలా బాగా వస్తూనే ఉంటుంది. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్కి కూడా మేము వెళ్దామని అనుకున్నాము, కానీ వెళ్తామని అయితే అనుకోలేదు. ఈ ప్లేస్కి అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి చూడగానే చాలా బాగా అనిపించింది. శివుడు ఆ ప్లేస్లో ఆ మిడిల్లో అలా ఉంటే ఆకాశం అంత ఎత్తులో కనిపిస్తుంటే నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ అది. నాకైతే బాగా నచ్చింది. ఆ టైంలో ఆ వాటర్లోకి వెళ్ళడం ఎలో లేదు, ఆ స్టోన్ మీద ఉండి పిక్స్ దిగడానికి ఎలో లేదు. అదొక్కటే డిసప్పాయింట్ అయ్యాము. దేనికి పర్మిషన్స్ లేవు. అది రెయినీ సీజన్ కావడం వల్ల మాకు దేనికి పర్మిషన్ లేదు. ఇంకా కళ్ళతో చూసి ఆనందించాము. నిజంగా వ్యూ అయితే చాలా చాలా బాగుంది. దగ్గరికి వెళ్తే బాగుండేదని అయితే అనిపించింది. ఇంకా పైనుంచి అయితే చూపించాను. కింద డౌన్కి వెళ్ళగానే ఇంకా అదంతా ఫుడ్ ఏరియా అనమాట. అంటే వాటర్ని దగ్గర నుంచి చూడొచ్చు. అక్కడైతే పిక్స్ తీసుకోవాలి. ఇంకా వెళ్ళలేదు కాబట్టి అక్కడైతే మేము తీసుకోలేదు. మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చూసేటప్పుడు బాగానే ఉంది. ఇంకా మీరు చూసేటప్పుడు మీరు కూడా అలానే ఫీల్ అవుతారో లేదో నాకైతే తెలీదు, ఎందుకంటే లైవ్లో చూశాను కాబట్టి నాకైతే బాగా అనిపించింది. వీడియోలో కూడా కొంచెం అలానే ఉంది. మీకు చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఎలాగోలా కొంచెం దగ్గరగా అయితే వెళ్ళి నేను వీడియో అయితే తీశాను, బట్ ఎక్కువసేపు అయితే లేను, ఎందుకంటే వాటర్ సౌండ్ నిజంగా చాలా భయంకరంగా ఉంది. నార్మల్గా అయితే మరీ అంత దగ్గరికి అంత ఫ్లోలో అయితే రావు, ఇంకా టైంలో వచ్చాయి. మేము ఇంకా అదంతా చూసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మేము గోవా లాంటి ప్లేస్కి అయితే వెళ్ళాము. బ్లాక్ శాండ్ అను సంథింగ్ ఏదో అంటారు, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ అంతా శాండ్ అంతా బ్లాక్గా ఉంది. అక్కడ కూడా ఎక్కడికక్కడ తాళ్ళు అనేవి కట్టేసి ఉంచారు, ఎందుకంటే వెళ్ళకూడదని చెప్పేసి. నార్మల్గా అయితే అంత ముందుకి రావు, వెనక్కే ఉంటాయి. వర్షాకాలంలో ఇంకా సముద్రం అనేది ముందుకు వచ్చేస్తుంది కదా,
అప్పుడు కూడా అంతే, ఇంకంతా ముందుకు వచ్చేస్తూ ఉంది, అందుకని అక్కడికి వెళ్ళడానికి అయితే లేదు. మేము అక్కడ ఉన్నంతసేపు వెదర్ కాసేపటికి చేంజ్ అవుతూ ఉంది. ఆ చేంజ్ అయ్యేటప్పుడు ఆ వాటర్ కానివ్వండి, ఆ స్కై కానివ్వండి చేంజ్ అవుతుంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క ఫీలింగ్ అనమాట. కాసేపు భయం వేసిద్ది, కాసేపు బాగుంది. అక్కడ వాతావరణం అంతా చూస్తే ఓకే, కొంచెం గోవాలాగే అనిపించింది. రష్యన్స్ కూడా అక్కడ కూడా ఎక్కువ ఉంటారంట. మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమై ఉండాలి ఆ టైంలో అక్కడ ఎలా ఉంటుందో. ఇంకా లైవ్లో చూసిన నాకైతే నిజంగా కాసేపు భయం అయితే వేసింది. అండ్ మాకు ఓపిక కూడా అయిపోయింది తిరిగి అంతా అలసిపోయేలాగా తిరిగాం కాబట్టి ఈరోజుకి మాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది గుర్తుంది. అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో మాటల్లో కూడా ఇప్పుడు అదే చెప్పాను. నేను ఎక్స్పీరియన్స్ అయింది మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో మీకు లాగ్ అనిపించినా నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది మాటలో మీతో షేర్ చేసుకుందాం అనిపించి నేను పోస్ట్ చేశాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.